షార్ట్ సర్క్యూట్ కదా అది కాదు కదా కింద ఉంది కదా ఫైర్ ఎగ్జిస్ట్ మిషన్ది దానికి పెట్టి అన్ని చోట్ల స్ప్రెడ్ అయింది ఇక బ్యాగ్ బండ్ మళ్ళీ బటర్ ఎక్కుతుంది ఇంకా లేదులే వాటర్ ఉందిగా కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్ దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఆస్తి నష్టం వాటిల్లడం కూడా జరిగింది. అయితే స్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందనేది ఇంకా విషయం ఒకవైపున పోలీసు వారు రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమీడియట్లీ స్పందించి ఈ రోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా చేసినందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. ఎండాకాలం ఎక్కువగా ఉంది. ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఎర్తలకి నీళ్లు పెట్టుకోవడంలో చాలామంది వైఫల్యం చెందుతున్నారు. ఎర్తలు కానీ బాగా ఉంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ రాకుండా దానికి అవకాశం ఉంటుంది. ఇది యాజమాన్యాల తప్పిదానాల వల్లే ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులైన యాజమాన్యాలు కళ్యాణ మండపాలు లేదా షాపింగ్ మాల్స్ ఉండేవాళ్ళు లేదా థియేటర్స్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఎలక్ట్రీషియన్స్ ద్వారా ఎర్తల్ని బాగా చెక్ చేయించుకుంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్కి తావు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలకి మీరందరూ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున తుమ్మలపెంటలో 33 kV సబ్స్టేషన్లో 8 mm బ్రేకర్ ఈ రోజున కాలిపోవడం జరిగింది. ఎక్కువ వాట్స్ ఎక్కువ వాడుతున్నందువల్ల ఆక్వా రంగంలో ఎక్కువ మోటార్లు బిగించినందువల్ల ఈ పంటలు బాగా గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో ఆక్వా రైతులందరూ కూడా ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు బిగించినందువల్ల ఈ రోజున బ్రేకర్లు పడిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. అందుకనే నడింపల్లి దగ్గర ఇంకొక సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చాం. ఈ సందర్భంగా రైతాంగం కూడా చూసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకోవడం కూడా జరుగుతుంది. తుమ్మలపేట ప్రాంతంలో కరెంటు సాయంత్రం వరకు కూడా ఉండదు. ఇప్పటికే చిత్తూరు నుంచి 8 mm సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఈ రోజున లోడ్ చేసి తెప్పించడం కూడా జరుగుతుంది. సాయంత్రం లేదా రేపు దానికి కరెంటు కూడా రిస్టోర్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా నిరంతరం రాత్రి 2 గంటల నుంచి కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా ప్రజలకి అతి తొందరలోనే కొన్ని ప్రాంతాలకు ఆల్రెడీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాలకి నీళ్లు సదుపాయం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి సాయంత్రం కల్లా బిగించి
వాళ్ళకు కూడా కరెంట్ ఇచ్చేదానికి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రజలందరూ కూడా కరెంటు షార్ట్ సర్క్యూట్ రాకుండా ఎత్తులన్నింటినీ జాగ్రత్తగా చూపించుకోండి చెప్పి ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను.